హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? కార్తీక మాసం పూజలతో అందరూ బిజీగా ఉన్నారండి. ఇది నా బుల్లి పూజ రూమ్ అండి. దివాళీకి డెకరేషన్ ఎలా చేస్తానో చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఈ రూమ్ చూడండి ఎలా ఉందో. ఈ టైల్స్ కొత్తగా వేయించామండి మేము. ఇవి చూడడానికి క్లీన్గా కనిపిస్తున్నాయి కదా, కానీ చాలా దుమ్ము ఉంది ఇటు నిండా. ఈ టైల్స్ క్లీన్ చేయడానికి నేను ఒక మాప్ తెప్పించాను అమెజాన్ నుంచి. ఈ మాప్తో టైల్స్ క్లీన్ చేయడం చాలా ఈజీ అయింది నాకు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి ఇది. ఆఫ్టర్ క్లీనింగ్ ఇలా అద్దంలా ఉందండి నా మందిరం, పూజ రూమ్ అంతని. మందిరంలోకి స్టెప్స్ ఉన్న స్టాండ్ ఒకటి చేయించానండి, విగ్రహాలు అవి పెట్టుకోవడానికి. ఇదిగో అండి, ఇలా డెకరేషన్ చేస్తాను పూజ రూమ్ని. ఎంట్రన్స్లో గుమ్మానికి ఇట్లా పెద్ద దండ ఒకటి వేశాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వాల్ విండో కవర్ చేసుకుంటాని పాంపమ్ హ్యాంగింగ్స్, లోటస్ హ్యాంగింగ్స్, చిన్న చిన్న రోజెస్తో ఇలా ఫినిష్ చేశానండి. ఈ దండలన్నీ కూడా నేను డబల్ టైప్ యూస్ చేసి స్టిక్ చేశాను. చక్కగా అంటుకున్నాయి డబల్ టైప్ తోటి. ఈ రంగోలీ స్టిక్కరు లోకల్ స్టోర్లో తీసుకున్నానండి, 125 రూపీస్ పడింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇంతేనండి, సింపుల్గా చాలా అందంగా ఉంది కదా నా పూజ గది. మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో హ్యాంగింగ్ దియాస్ గురించి ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. వన్స్ అగైన్ హ్యాపీ కార్తీక మాసం, హ్యాపీ కార్తీక పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel and hit the bell icon so you never miss any video from my channel.